అభీష్టం. ఈ కథను రచించిన వారు దూరి వెంకట్రావు గారు. ఈ కథ మే 2007లో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. అధికార హోదా వల్ల లభించే పేరు ప్రతిష్టలు నిర్దేశిత ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతాయి. వృత్తితో పాటు ప్రవృత్తి పరంగా ఏదైనా కళలో రాణించగలిగితే మాత్రం ఆ వ్యక్తి కీర్తి దిగంతాలకు విస్తరిస్తుంది. ఎంఆర్ఓగా పనిచేస్తున్న కార్తీక్కి ఆ ఊళ్ళోనే కాదు, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. అందుకు కారణం అతగాడు మంచి సాహితీవేత్త కావడమే. దానికి తోడు సుమధుర గానాలాపన చేసే సుస్మిత జీవిత భాగస్వామి కావడం అతడి అదృష్టం. తను హృద్యంగా రచనలు చేస్తే ఆమె తీయగా పాడుతుంది. సంగీత సాహిత్యాల సంగమమే వారి దాంపత్యం. ఒకరోజు సాయంత్రం దంపతులిద్దరూ పిక్చర్ కెడుతూ రోడ్డు వారగా స్కూటర్ పార్కు చేసి మల్లెపూల కోసం పూల దుకాణానికి వెళ్లారు. అంతలో వెనక నుంచి ఒక వ్యక్తి గబాలున సుస్మిత మెడలోని గొలుసులాగి పారిపోవడం గమనించి అతన్ని వెంబడించాడు కార్తీక్. ఆ వ్యక్తిని సిద్ధుగా గుర్తించి విస్మయానికి గురైంది సుస్మిత. అనూహ్యంగా అతడిని ఆ స్థితిలో చూసేసరికి గుండె ఆగినంత పని అయింది. సిద్ధు దొంగ అనుకుంది లోలోన. ఉన్న పళంగా ఆమె ఆలోచనలు 5 ఏళ్లు వెనక్కి మళ్ళాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజుల్లో తనకు సిద్ధుతో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా రూపుదిద్దుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అతడెవరో ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండానే అతడికి మనసిచ్చింది. సాయంత్రం తను మ్యూజిక్ కాలేజీ నుంచి వచ్చేటప్పుడు సిద్ధు కలిసేవాడు. ఇరువురూ కాసేపు సరదాగా ఏ పార్కులోనో ట్యాంక్ బండ్ మీద కూర్చుని మాట్లాడుకునేవారు. బిఏ పూర్తి అయిపోగానే కూతురికి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు మోహన్ రావు. సిద్ధుని ప్రేమిస్తున్నట్టు ఇంట్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు సుస్మితకి. అమ్మా నాన్నలకు తను ఒక్కగానొక్క సంతానం. ఎంతో గారాబంగా పెరిగింది. తనేమడిగినా తెచ్చిస్తాడు నాన్న. అడగకుండానే అన్నీ అమర్చి పెడుతుంది అమ్మ. సిద్ధుని చేసుకుంటానంటే కన్నవాళ్లు కాదనరన్న నమ్మకం ఉంది. అయితే మనసులో మాటని బయట పెట్టకుంటే తన ఉద్దేశం వాళ్ళకెలా తెలుస్తుంది? అప్పటికే తన ప్రమేయం లేకుండా 2 పెళ్లి చూపులు జరిగిపోయాయి. తన అభీష్టం మేరకు ఏదో ఒకటి ఖాయం చేయాలనుకుంటున్నాడు నాన్న. అమ్మ కూడా తొందర పెడుతోంది. ఇక తాత్సారం చేయకూడదనుకుని నోరు విప్పింది సుస్మిత. తను ఇష్టపడ్డవాణ్ణి చేస్తే పిల్ల సుఖపడుతుందనుకున్నాడు మోహన్ రావు. అనుకున్నదే తడవుగా సిద్ధుని పిలిపించి అతడి గురించి ఆరా తీశాడు. తనకి మేనమామ తప్ప మరెవరూ లేరని, ఆయన బెంగుళూరులో బిజినెస్లో ఎప్పుడూ బిజీగా ఉంటాడని చెప్పాడు. దరిదాపుల్లో బంధువులెవరైనా ఉన్నారా అని అడిగితే అందుకు కూడా పెదవి విరవడంతో మొహం మార్చుకున్నాడు మోహన్ రావు. పిల్ల ఇష్టపడింది కదా అని ముక్కు మొహం తెలియని వాడికి తన కూతుర్ని ఎలా ఇచ్చేస్తాడు? ఏం చేయాలో తోచడం లేదతడికి. దాదాపు కామేశ్వరి పరిస్థితి అంతే. వాళ్ల మనసుల్ని అద్దం పట్టిన సిద్ధు తన మేనమామ సెల్ నంబర్ ఇస్తూ కావాలనుకుంటే తన గురించి విచారించవచ్చన్నాడు. అతడిచ్చిన నెంబర్కి డయల్ చేశాడు మోహన్ రావు. హలో, అవతల నుంచి పలకరింపు. ఆయా మోహన్ రావు, LIC ఫీల్డ్ ఆఫీసర్. సిద్ధు మీ మేనల్లుడని మాకిప్పుడే తెలిసింది. అవునండి, వాడి అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. అప్పటినుండి నేనే వాణ్ణి పెంచి పెద్ద చేశాను. సిద్ధు కూడా ఆ మాటే అని మీ నెంబర్ ఇచ్చాడు. అందుకే ఫోన్ చేస్తున్నాను. విషయం ఏమిటంటే మా అమ్మాయిని అతడికి ఇద్దామనుకుంటున్నాం. మీరోసారి ఇక్కడికి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. సారీ, మరోలా అనుకోకండి. ఇప్పటికిప్పుడు బయలుదేరి నేను అక్కడికి రాలేను. వాడికి ఇష్టమైతే నాకెటువంటి అభ్యంతరం లేదు. పెళ్ళైన తర్వాత కావాలనుకుంటే మనం తీరిగ్గా కూర్చుని మాట్లాడుకోవచ్చు. అంతలోనే ఫోన్ కట్ అయింది. మీకు ముందే చెప్పాను, నా కోసం ఆయన తన వ్యాపారాన్ని వదిలేసి రాలేడని అన్నాడు సిద్ధు. ఎందుకో అతడి మాటల మీద మోహన్ రావుకి గురి కుదరడం లేదు. సరే, నువ్వెళ్ళు, ఆలోచించి చెబుతాను అన్నాడు. వెళ్ళిపోయాడు సిద్ధు. ఇంతకీ ఏం ఆలోచించారు? సంబంధం చేద్దామా వద్దా అడిగింది కామేశ్వరి. వద్దు కామేశ్వరి, మనకి సంబంధం వద్దు. అతడెవరో ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా కేవలం వాడి మాట మీద బేసై పిల్లనెలా ఇచ్చేస్తాం అన్నాడు మోహన్ రావు. సిద్ధుని అల్లుణ్ణి చేసుకోవడానికి తండ్రి సుముఖంగా లేకపోవడంతో కళ్ళనీరు నింపుకుంది సుస్మిత. సిద్ధుకి ఎవరూ లేరన్న ఒకే ఒక కారణంగా సంబంధాన్ని వదులుకోవడం ఆమెకేమాత్రం నచ్చలేదు. అలా అని పెద్దల్ని ఎదిరించే మనస్తత్వం కాదామెది.
నేను నిన్ను చేసుకోవడం మీ వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. సుస్మిత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు సిద్ధు. మౌనం దాల్చింది సుస్మిత. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటే నాతో లేచి వచ్చేయి. సిద్ధు మాటలకు అమ్మో అంది అదిరిపడుతూ. ఎందుకంత భయపడతావు? మీ తల్లిదండ్రులకు నువ్వు ఒక్కగానొక్కి బిడ్డవి. నిన్ను వదిలి వాళ్ళు మాత్రం ఉండగలరా? నా మాట విని నాతో వచ్చేయి. గుళ్ళో దండలు మార్చుకుందాం, తర్వాత వాళ్లే మన దారికి వస్తారు అన్నాడు కన్విన్సింగ్గా. మాట్లాడలేదు సుస్మిత. ఆమె మౌనాన్ని అంగీకారంగా భావిస్తూ, ఈరోజు రాత్రి సరిగ్గా 11 గంటలకి మీ ఇంటి వద్దకొచ్చి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, మరిచిపోకు అన్నాడు సిద్ధు. సరేనంది సుస్మిత. ఆ వేళ ఆమె పుట్టినరోజు. ఆ విషయం చెప్పి అతన్ని ఐస్ పార్లర్కి తీసుకువెళదామనుకుంది. మాటల్లో పడి ఆ సంగతి మర్చిపోయింది. ఇంట్లో అడుగు పెడుతూనే, నీకోసం ఏం పట్టుకొచ్చానో చెప్పు ఊరిస్తున్నట్టు అన్నాడు మోహన్ రావు. కేక్ పట్టుకొచ్చి ఉంటారు, ఇవాళ దాని బర్త్డే కదా అన్నది కామేశ్వరి నవ్వుతూ. ఊహూ, ముందు వీధి గుమ్మం ఒక చూడండి అన్నాడు మోహన్ రావు. ఆత్రంగా బయటకు చూశారు. స్కూటీ మోపెడ్ గ్రే కలర్లో తళతళ మెరిసిపోతోంది. హాయ్ ఎగిరి గంతులేసింది సుస్మిత. పిల్ల పుట్టినరోజు సందర్భంగా అది కోరుకున్న బండి పట్టుకొచ్చారన్నమాట అంటూ దానికి బొట్లు పెట్టి హారతి పట్టింది కామేశ్వరి. అలా ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరి ఇళ్లకి తిరిగి రామ్మా అనునయంగా అన్నాడు మోహన్ రావు. సుస్మిత ఆనందానికి అవధుల్లేవు. మొన్న మాటల్లో తనకు మోపెడు ఉంటే బావుండునంది. నోట్లో మాట నోట్లో ఉండగానే బండి పట్టుకొచ్చేశాడు నాన్న. తనంటే ఎంత పిచ్చి ప్రేమ! తను కోరిందేది తండ్రి ఏనాడూ కాదనలేదు. మరి సిద్ధు విషయంలో ఆ చొరవ ఎందుకు చూపడం లేదో అర్థం కావటం లేదు. బహుశా తన్నే ఇంజనీరుకో డాక్టర్కో ఇవ్వాలనుకుంటున్నారేమో. అమ్మా నాన్నల కలల్ని కల్లలు చేసి సిద్ధుతో లేచిపోవడానికి మనస్కరించడం లేదు. ఓ పక్క కన్నవాళ్ల ఎడల మమకారం, మరో వంక కోరుకున్నవాడి అనురాగం. ఈ ఊగిసలాటలో ఎటూ తేల్చుకోలేని స్థితి. అన్నట్టుగానే ఆ రాత్రి సెల్ మోగితే హలో అంది సుస్మిత. నేను సిద్ధుని. నీ గురించి బండి పట్టుకొచ్చి మీ ఇంటి ముందు నిలబడ్డాను. ఇంట్లో అంతా నిద్రపోతున్నారనే అనుకుంటాను. త్వరగా వచ్చేయి. నేనిక్కడ ఎక్కువసేపుంటే ఎవరైనా అనుమానిస్తారు అన్నాడు కంగారుగా. క్షమించు, ఇంట్లో చెప్పకుండా నీతో లేచిపోయి రాలేను. వాళ్ళ అభిష్టానికి భిన్నంగా వ్యవహరించి వాళ్లకు తలవంపులు తేలేను. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నవాడివే అయితే కనీసం మీ బంధువులు ఎవరినైనా తీసుకొచ్చి మా పేరెంట్స్తో మాట్లాడించు అంది సుస్మిత. ఏదో అనబోయాడు సిద్ధు. సుస్మిత స్విచ్ ఆఫ్ చేసింది. పెద్దల అంగీకారం లేకుండా ఆమె తన్ని చేపట్టదని సిద్ధుకి తెలిసిపోయింది. అంతే, ఆ రోజు నుంచి అతడు కనుమరుగయ్యాడు. సిద్ధు పూర్తిగా కనుమరుగవడంతో అతడి ఆంతర్యం సుస్మితకు అర్థమైపోయింది. దాంతో మరో ఆలోచన పెట్టుకోకుండా ఎడ్సెట్ రాసి బిఈడి చేసింది. తదనంతరం యూనివర్సిటీలో చేరి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకుంది. కాలం ఆమెను సిద్ధును పూర్తిగా మర్చిపోయేలా చేసింది. తల్లిదండ్రుల అభిష్టం మేరకు తన అభిరుచులకు తగినవాడైన కార్తీక్ని పరిణయమాడింది. రాస్కేల్ తప్పించుకున్నాడు. పద పోలీస్ స్టేషన్కెళ్ళి రిపోర్ట్ ఇద్దాం అన్నాడు కార్తీక్ వగరుస్తూ వచ్చి. వద్దు, ఏ కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు, పదండి పోదాం అంది సుస్మిత. అదేమిటలా అంటావు? నగపోయినందుకు నీకు బాధ అనిపించడం లేదా అడిగాడు కార్తీక్. ఇప్పుడు పోయింది నగ మాత్రమే, కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. అదే ఆ రోజు అనాలోచిత తొందరపాటు నిర్ణయం తీసుకుని ఉంటే జీవితమే చేజారిపోయేది అనుకుంది లోలోన. కథ సమాప్తం.